యేసుక్రీస్తు వారి త్యాగం చాలా అద్భుతమైనది. ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని ప్రతి మనిషి గుర్తించాలి. భూమి మీదకొచ్చిన సర్వేశ్వరుడు యేసుక్రీస్తు వారు మానవ ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చి సుమారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి చనిపోయి మూడో రోజున తిరిగి లేచి ప్రత్యక్షంగా పరోక్షంగా అపోస్తులకి కనిపించాడు. పోయిన వారం మనం చెప్పుకున్నాం, ఈస్టర్ పండుగ దినమున రోజు యేసుక్రీస్తు వారు సమాధి చేసిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు వారిని సిలువేశారో ఆ రోమ సైన్యం కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, యూదులు, ఇంకా యేసుక్రీస్తు వారు ఇంకా ఆయన చరిత్ర ముగిసిపోయింది అని అనుకున్నారు. ఆదివారం తెల్లవారుచుండగానే యేసుక్రీస్తు వారి సమాధిని గెలిచి లెగటం, మరణాన్ని జయించటం మనకందరికి తెలుసు. యేసుక్రీస్తు వారు మరణించిన మరణాన్ని గెలిచి మరలా తిరిగి భూమి మీదకి ఎన్ని దినములు ఉన్నాడండి? సుమారు 40 రోజులు భూమి మీద ఉండి అపోస్తులకి కనబడి, అంతేకాదు సుమారు 500 మంది పైగా సహోదరులకి కనబడ్డారన్న సంగతి మన లేఖనాల నుంచి గత వారం మనం తెలుసుకున్నాం. అంటే సాక్ష్యాలు, యేసుక్రీస్తు వారు రుజువులు. ఆయన చనిపోయి బ్రతికారు, బతికినటువంటి ప్రతి ఒక్కరికి కనిపించాడు ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి త్యాగం చాలా అమూల్యమైందండి. యేసుక్రీస్తు వారు మన పట్ల చూపిన ప్రేమ ప్రపంచంలో ఎవరో చూపించలేరు. ఆయన జాలి, దయ, దాక్షిణ, కరుణ, కటాక్షణకి పేర్లు ఉన్న అనే వ్యక్తి యేసుక్రీస్తు వారు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు మనుషులందరి మీద ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. అటువంటి ప్రేమ చూపించాడు సమాజంలో ఎవరు కనిపించరండి. ఈరోజు చూపించే ప్రేమలో అన్ని దొంగ ప్రేమలు. మన ముందు మంచిగా మాట్లాడతారు, మనం వెళ్ళాక గోతులు చేస్తారు. అవన్నీ ప్రేమలు కాదండి, పగలు. కానీ యేసుక్రీస్తు వారు ఎలాంటి పగ పెట్టుకోలేదు. ఎలాంటి వారిని మీద దాడి చేయటం కానివ్వండి, వారిని ఒక్క పల్లెత్తి ఇబ్బంది కలిగే మాట కూడా యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎక్కడ చెప్పలేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువుల సైతం వారిని ప్రేమించండి, వారికి భోజనం పెట్టమని యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతమైన మాటలు చెప్పడం మనకు జరిగింది. ఎంతోమందిని యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆయన చేసిన మంచి కార్యక్రమాలైనా సరే ఆ రోజు అన్యాయపు తీర్పుకి లోనైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు జరిగింది ఆ రోజు. యేసుక్రీస్తు వారిని విడుదల చేయమని ఎవరో అడగలేదండి. ఆయనకి ఏమేమన్నారు? సిలువ వేయమని కేకలు వేశారండి. కేకలు వేశారు. సమాజంలో మంచి వారిని ఎన్నుకోరండి. సమాజంలో ఎవరిని ఎన్నుకుంటారు? దొంగలని, దుష్టుల్ని, మానభంగాలు చేసేవారిని, దోపిడీదారులు చేసేవారిని సమాజం ఎన్నుకుంటారు. మంచివారికి స్థానం లేదండి. ఏం లేదండి, మంచివారికి భూమి మీద స్థానం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన అన్ని మంచి కార్యక్రమాలే, మంచి పనులే. ఆయన చూపులో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన నడవడిలో పాపం లేదు. ఆయన చేసిన ప్రతి మాట ఒక అద్భుతం. ఆయన మాట్లాడిన ఒక మాట ప్రపంచానికి సంచలనాత్మకమైన మాట. అలాగ మాట్లాడింది ఎవరు లేరు ప్రియమైన దేవుడి పిల్లరా. యేసుక్రీస్తు వారి త్యాగం ప్రతి మనిషి గుర్తించాలి. కానీ ఆనాడు యేసుక్రీస్తు వారిని సిలువేయమని కోరుకున్న వారు గుర్తించలేకపోయారండి. తర్వాత యేసుక్రీస్తు వారు ఆదివారం తెల్లవారుజామున లెగటం ప్రపంచ మనుషులందరికీ మరి ఆనాడు మరి అందరికీ కనిపించడం చాలా గొప్ప విశేషం ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన వచ్చింది సిలువ వేయటానికే. ఎవరో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది సిలువనే మోసుకొని ప్రాణాలు అర్పించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన త్యాగం చూసుకోండి. ఆయన ఎక్కడ ఏ సందర్భాల్లో మంచి బట్టలు వేసుకోవటం కానివ్వండి, మంచి ఆహారం తిన్నట్టు కానివ్వండి, మంచిగా నిద్రపోయినట్టు కానివ్వండి, మంచిగా ఆయన ప్రశాంతంగా ఉన్న ఒక క్షణం లేదండి.
ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన సిలువలో మరణించే వరకు ఆయన అన్ని కష్టాలండి, అన్ని కష్టాలు. అలాంటి కష్టాలు పడినవాడు వ్యక్తి ప్రపంచంలో ఎవరు కనిపించారండి, ఒక యేసుక్రీస్తు వారే. ఎవరి కొరకు? మన కొరికేనండి. యేసుక్రీస్తు వారు మరి సిలువుకి వెళ్ళే ముందు రాత్రి యేసుక్రీస్తు వారు కొండ దగ్గరికి వెళ్ళి, ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి గెత్సెమనే తోటల్లో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడు? లూకా గారు రాసిన సువార్త చూడండి, 22వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఒక మంచి అద్భుతాన్ని ఈరోజు మనం ఆలోచిద్దామండి. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆత్రుముగా, యేసుక్రీస్తు వారు సిలువుకి వెళ్ళే ముందు రాత్రి తండ్రి దగ్గరికి వెళ్ళి, అంటే ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి గెత్సెమనే తోటలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడండి. వేదన పడి అంటే ఏంటండి? వేదన అంటే ఏంటండి? బాధ. చాలా ఆందోళనతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చెయ్యగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం పేరు కూడా ఇదేనండి. చెమట రక్తంగా ఎందుకు మారింది? అర్థమైందండి? అందరూ చాలా జాగ్రత్తగా వింటే ఈ సబ్జెక్టు అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు సిలువుకి వెళ్ళే ముందు రాత్రి ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తుంటే ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? వేదన పడి మరింత ఆతురముగా అంటే ఏంటి? తొందరగా అని అర్థం. అప్పుడప్పుడు మనం మాట్లాడదాం, ఏంట్రా అంత ఆతృతంగా వెళ్తున్నాం అని చెప్పి అంటారు, అవునా? అంటే ఏంటి? తొందరగా అంటే వేదన పడి తొందరగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రార్థన చేసేటప్పుడు చెమట ఉంటుంది కదండి, మన ఒంటిలో వచ్చే చెమట. ఆ చెమట ఏమైపోయింది? యేసుక్రీస్తు వారి చెమట రక్తంగా మారిపోయిందంటండి. ఆలోచిస్తున్నారా? రక్తంగా మారిపోయిందంటండి. ఆ రక్తపూర మారిపోయిన ఆ చెమట బిందువు నేల మీద పడింది. వాస్తవంగా చెమట రక్తంగా వస్తుందండి? ఆలోచించండి. చెమట రక్తంగా మారుతుందా? ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకు యేసుక్రీస్తు వారు చెమట రక్తంగా మారింది? ఎప్పుడన్నా చూశారండి మీరు? ఎవరన్నా చెమటనో రక్తంగా కారిన సందర్భాలు చూశారు మీరు? మన జనరేషన్ చూసారా? పోయిన జనరేషన్ చూసారా? ఎక్కడైనా సమాజంలో చెమటన రక్తంగా మారిన సందర్భాలు మీ సమాజంలో ఎక్కడన్నా చూసారా? మనం వేసుకున్న షర్టును బట్టి మార్పులు చెందుతాయి. ఒక ఎర్ర షర్ట్ వేసుకున్నాం అనుకోండి, చెమట ఎర్రగానే వస్తుంది. పసుపు షర్ట్ వేసుకున్నాం అనుకోండి, పసుపుగా కనబడింది, కానీ చెమట మాత్రము తెల్లగానే ఉంటుంది. మనం వేసుకున్న డ్రెస్సును బట్టి కొద్దిగా ఆకారం మారచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారి రక్తము చెమటగా రక్తంగా మారింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఇది కొంతమంది వైద్యులు ధృవీకరించారండి. చెమట రక్తంగా మారుతుందా అనేది శాస్త్ర పరిజ్ఞానంలో ఒక అద్భుతమైన పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే, చెమట రక్తంగా మారుతుంది. అర్థమేనండి? చెమట రక్తంగా మారుతుందని కొన్ని శాస్త్రవేత్తలలో శాస్త్రజ్ఞానంలో పరిశోధనలు ఇస్తే తేలింది, సర్టిఫికేట్ ఇచ్చింది డాక్టర్స్. చెమట రక్తంగా మారుతుంది. ఎలా మారుతుంది అంటే, లక్షలలో ఒక కేసు ఉంటుందండి. ఆ కేసును పరిశోధిస్తే ఒక వైద్యుడి దగ్గరికి ఒక పాపని తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఆమెకు చెమట ద్వారా రక్తం బయటకు వస్తుంది. ఏమొస్తుందండి? చెమట ద్వారా రక్తము బయటకు వస్తుంది. దాని పేరు ఏమంటారంటే హెమటో హైడ్రాసిస్. అదొక దాని పేరు కనిపెట్టిన పేరు హెమటో హైడ్రాసిస్ అనేది. చెమట రక్తంలో కోట్లలో ఒకరికి వస్తుంది, లక్షలలో ఒకటి.
ఇది ఎందుకు వస్తుంది అని శాస్త్రవేత్తలు, డాక్టర్స్ పరిశోధించారండి. వింటున్నారండి? పరిశోధిస్తున్నారు. పరిశోధిస్తే తేలింది ఏంటంటే, ఎందుకు ఇలా జరిగిద్దంటే, సహజంగా మనం ఏమనుకుంటాము, చెమట బాగా పట్టిందనుకోండి, ఏమనుకుంటాం, ఒక బాగా కష్టపడ్డాడు అని అనుకుంటాం. లేకపోతే ఇతను ఏదో కష్టపడి పనిచేసాడు అందుకే చెమట పడుతుంది అని చెప్పి అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చెమట రక్తంగా ఎందుకు మారిందంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన అయ్యో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకో కొన్ని గంటలకి ఎక్కడికి వెళ్తాడు? సిలువుకు వెళ్తాడు. సిలువుకు వెళ్తాడు. అదేంటండి, యేసుక్రీస్తు వారు సిలువుకు వెళ్ళే ముందే కదండి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క చెమట రక్తంగా మారింది, పడింది, నేల మీద పడిందో అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కదా. ఎందుకు పడిందంటే, యేసుక్రీస్తు వారు మరింతగా బాధపడుతున్నాడండి. ఎందుకు ఆయన బాధ ఏంటి? సిలువుకు వెళ్తున్నానని బాధ. తొందరగా ప్రార్థన చేస్తున్నాడు. సిలువుకు వెళ్తున్నాడన్న బాధ అండి? కాదండి. అంటే నన్ను సిలువు వేస్తారను, చంపేస్తారని యేసుక్రీస్తు వారికి తెలీదా? తెలుసు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి అన్నీ తెలుసు. నన్ను సిలువ వేస్తారు, అన్యాయపు తీర్పిస్తారు, ఆ తీర్పులో నాకు మేకులు కొడతారు, నా చేతులు గాయలుపరుస్తారు, ముళ్ళ కిరీటం పెడతారు, కొరడాలతో కొడతారు, కొరడాలతో కొట్టినాక చర్మం మొత్తం ఊడిపోద్ది, శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కారిపోతున్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలిసే భూమి మీదకి రావడం జరిగింది. అర్థమైందండి? అలా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మరింతగా వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి, జాగ్రత్తగా వెళ్ళండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి బెత్లెహేంలో కదా పుట్టింది. పుట్టినప్పుడు మగపిల్లల్ని చంపాలనుకున్నాడు ఒక రాజు. అది మీ అందరికి తెలుసు. యేసుక్రీస్తు వారిని మరి కాపాడాడు. హేరోదు రాజు కుట్ర పన్నాడు. అక్కడి నుంచి గెత్సెమనే తోటలోకి, అంటే ఒలివ కొండ దగ్గరికి గెత్సెమనే తోటలోకి వెళ్ళే వరకు యేసుక్రీస్తు వారికి ఎవరు తోడుగా ఉన్నారు? ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి యేసుక్రీస్తు వారు సిలువుకి వెళ్ళే ముందు ప్రార్థన చేశారు కదా, ప్రార్థన చేసే వరకు ఆయనకు తోడుగా ఉన్నది ఎవరు? తండ్రి తోడుగా ఉన్నాడండి. ఎవరండి? పరలోకమందు కన్న తండ్రి యేసుక్రీస్తు వారికి తోడుగా ఉన్నాడు. యోహాను గారు రాసిన సువార్త చూడండి, మీకు అర్థమైంది. 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమండి, నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాటలో. అంటే పుట్టినప్పటి నుంచి సిలువుకి వెళ్ళే ముందు ప్రార్థన చేసే వరకు యేసుక్రీస్తు వారికి తోడుగా ఉన్నది ఎవరు? దేవుడు అండి. తండ్రి తోడుగా ఉన్నాడు. తండ్రి తోడుగా ఉన్నాడు. అర్థమైందండి మీకు? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసేటప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తం ఎందుకు మారుతుందంటే, ఆయన బాధలో ఉన్నాడండి. ఎందుకు? అప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నాడు. అప్పటికి దేవుడు అతని చేయి విడిచిపెట్టేశాడు. అర్థమేనండి? ఈ గెత్సెమనే తోటలోకి వెళ్ళక ముందు వరకు ఎవరు తోడుగా ఉన్నారు? యేసుక్రీస్తు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసినాక ఆ చెమట రక్తము బిందు భూమి మీద పడినప్పటి నుంచి యేసుక్రీస్తు వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మనం సిలువలో 4వ మాట చదువుకున్నాం. నా దేవా, సిలువలో 4వ మాట ఏంటండి? నా దేవా నన్నెందుకు, నన్ను ఎలా చేయి విడిచితివి అనే మాట కనబడుతుంది. అర్థమేనండి? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాట సందర్భం ఉంటుంది మీకు. అంటే ఈ మాట వెనకాల ఒక పరమార్థం ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు విడిచిపెట్టాను అన్న సంగతి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి బయటకు వచ్చేస్తుండగా ఆయనను పట్టుకుంది ఎవరు? ఆనాడు రోమా సైనికులు పట్టుకున్నారు. అవునా? పట్టుకుని తీసుకువెళ్ళిపోయి సిలువలోకి వెళ్ళిపోయారు. మనం మరి ఆయన చెమట రక్తం ఎందుకు మారిందంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు తండ్రి తోడుగా ఉన్నాడు. అప్పుడే యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు తండ్రి చెయ్యి ఎప్పుడు విడవలేదు. తండ్రి కూడా యేసుక్రీస్తు వారిని ఎప్పుడు విడిచి ఉండలేదు. ఏ క్షణం, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట ఆయన బ్రతికినంతా
యేసుక్రీస్తు వారు దేవుడు విడిచిపెట్టలేదు. అర్థమైందండి? కానీ అప్పుడే ఆ యొక్క శరీరంలో ఉన్న ఆ శరీరంలో చెమట రక్తంగా పడిందంటే ఏమండి, ఆయన ఆయన టెన్షన్గా గురైపోతాడండి. టెన్షన్ పడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, బాధపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. అప్పుడప్పుడు మన సమాజంలో మాట్లాడతాం, అరే నువ్వు అంత టెన్షన్ పడమాకరా, నరాలు చితికిపోతాయరా, నువ్వు టెన్షన్ పడమాకు, ఎందుకు అంత టెన్షన్ పడిపోతావు సమాజంలో, అరే ఎందుకు అంత టెన్షన్ పడిపోతావు అని అనుకుంటాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా టెన్షన్ పడిపోయి, ఆ టెన్షన్ పడిపోయిన దాంట్లో నరాలు ఏమైపోయింది తెలుసా, చిట్లు పోయినాయి. అర్థమైంది ప్రేమ దేవుని పిల్లరా? చెమట శరీరం నుంచి ఎలా వస్తుందండి? శ్వేతరంధ్రంలోంచి చెమట వస్తుంది, అంతే కదండి. ఈ శ్వేతరంధ్రాల మీద ఏముంటాయండి? వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలోంచి ఏమొస్తుంది? చెమట వస్తుంది. శ్వేతరంధ్రాల నుంచి చెమట వస్తుంది. యేసుక్రీస్తు వారు శ్వేతరంధ్రాల్లోంచి ఆయన టెన్షన్ పడిపోయి, వేదన చెంది, బాధపడి, ఆ యొక్క నరాలు చిట్లు పోయాయండి. నరాలు చిట్లు పోయి, ఆ నరాల్లో చిట్లు పోయిన శ్వేతరంధ్రంలోంచి చెమటతో పాటు ఏమొస్తుంది? రక్తం రావడం జరిగింది. ఇది సైంటిఫిక్గా రుజువు చేశారు డాక్టర్స్. అంటే లక్షలో ఒక కేసు ఉంటుంది. ఈ కేసులో వాళ్ళకి వచ్చేది చెమటతో పాటు ఏమొస్తుందంటే రక్తం బయటకు వస్తున్న సంగతి రుజువు అయింది. డాక్టర్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే లక్షల్లో ఒకరికి వస్తుందండి. బాగా టెన్షన్గా గురైనప్పుడు, బాగా ఒత్తిడి గురైనప్పుడు, తర్వాత ఓకే బాధపడిపోయి ఆందోళన చెందినప్పుడు, విపరీతమైన టెన్షన్. ఏ టెన్షన్ అండి? విపరీతమైన టెన్షన్, విపరీతమైన బాధ పడినప్పుడు నరాలు చిట్లు పోయి శ్వేతరంధ్రంలోంచి ఏమొస్తుందంటే చెమటతో పాటు రక్తము బయటికి వస్తుందన్న సంగతి శాస్త్రవేత్తలు రుజువు చేశారు. అంతేకాదు చాలా మంది అలాగా చెమట ద్వారా రక్తము బయటకు వచ్చిన సందర్భాలు కూడా మనకి గూగుల్లో కొడితే చాలా మంది కనబడతారు మనకి. ఆలోచించండి, ఎందుకు టెన్షన్ పడ్డాడంటే అప్పటి వరకే దేవుడు యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచిపెట్టలేదు. అప్పుడే యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు ఆలోచించండి. అలా చెయ్యి విడిచిపెడితేనే ఆయనకున్న త్యాగం ప్రపంచానికి తెలిసిద్ది. ఎందుకంటే ఒక వెనకాల సపోర్ట్ ఉందనుకోండి, మనం ఎవరిని లెక్కచాం. వెనకాల 10 మంది ఉంటే ఏం చేస్తామండి? నువ్వెంతరా మాట్లాడతావునా, వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. వెనకాల ఎవ్వరు లేరనుకోండి, కూర్చుంటాం. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ బాధ తట్టుకోలేకపోయాడండి. ఆ వేదన తట్టుకోలేకపోయాడు. ఆయన టెన్షన్ పడిపోయాడు. నా తండ్రి ఇప్పటి వరకు చెయ్యి విడిచిపెట్టలేదు. టెన్షన్ పడిపోయి, బాధపడిపోయి, కృంగిపోయి, నరాలు చిట్లు పోయేంత టెన్షన్ పడ్డాడండి. అందుకనే శ్వేతరంధ్రాల్లోంచి చెమట రక్తంగా మారింది. దాని పేరేంటో తెలిసి ప్రియమైన దేవుని పిల్లలారా, హెమటోహైడ్రాసిస్. ఏం పేరు దాని పేరు? హెమటోహైడ్రాసిస్ అని దానికి పేరు పెట్టారు. చెమట రక్తంగా మారుతుంది. అప్పుడప్పుడు చాలా మంది చూడండి, కొంతమంది కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. చాలా మంది చూసి ఉంటారు. అంటే ఇవన్నీ సైంటిఫిక్గా శరీరం నుంచి వచ్చేది అండి. బాగా ఒత్తిడికి లోనైనప్పుడు నరాలు ఉంటాయి కదండి, చేతులు నరాలు పగిలిపోయి టెన్షన్ గురైనప్పుడు, విపరీతమైన టెన్షన్, విపరీతమైన బాధ, విపరీతమైన ఆందోళన చెందినప్పుడు నరాల్లోంచి, శ్వేతరంధ్రంలోంచి ఏమొస్తుందండి? చెమట రక్తంగా మారిపోతుంది. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు అతన్ని చెయ్యి విడిచిపెట్టలేదండి. అప్పుడే యేసుక్రీస్తు వారి దేవుడు ఏం చేశాడంటే చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ఎన్ని రోజులు చెయ్యి విడిచిపెట్టాడు? ఆయనే అనుకున్నాం గురువారం సాయంత్రమే కదండి యేసుక్రీస్తు వారిని రోమా సైన్యం వచ్చి తీసుకుని వెళ్ళింది రాత్రి. శుక్రవారం ఉదయం కదండి సిలువ వేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఏం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రాణం విడిచాడు. ఒక రోజు 2 రోజులే కదండి యేసుక్రీస్తు వారిని మరి చెయ్యి విడిచిపెడతాం అంటే. ఆనాడు యూదులు, ఆనాడు రోమా ఆ క్యాలెండర్ ప్రకారం అయితే 6 గంటల నుంచి 6 గంటలకు ఒక రోజు, అంటే 2 రోజులు యేసుక్రీస్తు వారిని దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే, ఒకవేళ చెయ్యి విడిచిపెట్టలేదనుకోండి, యేసుక్రీస్తు వాళ్ళు చేసిన త్యాగము ప్రపంచం గుర్తించదు. ఎందుకంటే ఆయన తగిలిన ప్రతి దెబ్బకి దేవుడు తోడుగా ఉన్నాడని చెప్తాం. అంతే కదండి. యేసుక్రీస్తు మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకు సిలువ వేశారు. మన కొరకు ఆయన ఏం చేశారు? ఆయనకి ఏం తగిలించారంటే తలకి ముళ్ళ కిరీటం తగిలించారు. ఎందుకంటే ఆయన మానవుడు, మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు.
మొదటిగా ఆలోచించండి. మనలా అంటే దేహాన్ని ధరించుకున్నాడు, ఆయనకి నొప్పి వస్తుంది, ఆయనకి బాధ అనిపిస్తుంది, చిన్న ములుగుచ్చుకుంటేనే మనం తట్టుకోలేం. అలాంటిది ముళ్ళ కిరీటం పెట్టాడు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనని కొరడాలతో కొట్టినప్పుడు ఆ శరీరం ఏమంటే మాంసపు ముద్దలాగా బయటికి చీల్చేయబడిపోయింది. మళ్ళంటి మనిషేనండి, మళ్ళంటి మానవ దేహాన్ని ధరించుకున్నాడని. ఆయనకి ఆ బాధ బాధ అనుభవించాడు. అదే ఇప్పుడు ఆయన తండ్రి చెయ్యి విడిచిపెట్టలేదు అనుకోండి, ఆయన ఎంత దెబ్బలు తిన్నా సమాజం ఏమంటదో, వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఆయన దెబ్బలు తగలలేదు అంటారు. అవునా కదండి? వాళ్ళ తండ్రి ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన దెబ్బలు తగలలేదు. తండ్రి ఉన్నాడు కాబట్టి ఇలా సమాజం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నాన్న ఉన్నాడు వెనకాల, వాళ్ళ నాన్న తండ్రి పరలోకం ముందున్న కన్నతండ్రి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ దెబ్బలు తగలేదంట. అందుకే చెయ్యి విడిచిపెట్టాడు. అర్థమైందండి? అప్పుడప్పుడు మనం పిల్లల్ని సూపర్ బజార్కి తీసుకెళ్తాం, చిన్న పిల్లల్ని చేయి పట్టుకుంటాం. అవునా కదా? ఎక్కడన్నా తప్పిపోతారేమో అని మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్ ఎప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తాం, మనం చిన్న చిన్న పిల్లల్ని ఇలా చేయి పట్టుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక టైంలో చెయ్యి విడిచిపెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఒకవేళ చెయ్యి విడిచిపెట్టారు అనుకోండి, ఏమైపోతాడు, మనిషి తప్పిపోతాడు, ఎటో ఒకటి వెళ్ళిపోతాడు. చేయి పట్టుకుంటాం పిల్లలు సహజంగా మనం వాడుకునే భాషలో, వాడుకునే మాటల్లో చేయి పట్టుకుంటాం. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారి చేయి పట్టుకుంటూనే ఉన్నాడండి, ఎక్కడ విడిచిపెట్టలేదు. కానీ ఈ సందర్భంకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ఆ విడిచిపెట్టిన సందర్భాన్ని యేసుక్రీస్తు వారు తట్టుకోలేకపోయాడండి. బాధ ఎక్కువైపోయిందండి ఆయనకి. టెన్షన్ గురైపోయాడు. ఆ టెన్షన్ గురైపోయినప్పుడు ఆయన చెమట రక్తంగా మారి భూమి మీద పడెను. యేసుక్రీస్తు వారు మరి ఈ దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే, ప్రపంచ మానవులందరి కొరకు నా కుమారుడు రక్తం చెందించాలని అనే ఒక్క ఆలోచనతోనే ప్రతి మనిషి నిత్య జీవం రావాలని, ప్రతి మనిషి రక్షణ తీసుకోవాలని, ప్రతి మనిషి దేవుని తెలుసుకోవాలని, నా కుమారుడిని ఇగో సిలువలో బలి చేశాను, సిలువలో మరణించాడు అన్న విషయాన్ని తెలుసుకోవడం కొరకు దేవుడు యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. అర్థమైనటువంటి ప్రియమైన దేవుని పిల్లారా, ఒకవేళ యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు చెయ్యి పట్టుకున్నాడు అనుకోండి, ఆయన తగిలిన దెబ్బలో ఉపయోగం లేదు. అంతే కదండి? అందుకే యేసుక్రీస్తు వారిని దేవుడు చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ఆ బాధలు తట్టుకున్నాడు, ఆ వేదన అనుభవించాడు, ఆ నొప్పిని అనుభవించాడు, ఆ ముళ్ళ కిరీటం అనుభవించాడు. సిలువలో మేకులు కొట్టేటప్పుడు ఎంత నరకం చూసి ఉంటాడండి, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. చిన్న ములుగుచ్చుకుంటే కాలు కింద పెట్టలేవండి, వెంటనే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్ పరిగెడతాం, ఇంజక్షన్ చేయించుకుంటాం సెప్టిక్ అవ్వకుండా. అవునా? మరి చేతులలో మేకులు, కాళ్ళకి మేకులు, తలకి ముళ్ళ కిరీటం, ఇవన్నీ ఆయన జీవితంలో చూశాడంటే మరి ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఎంత వేదనగా గురైనటువంటి ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారి ఆ ఒక్క రోజు, 2 రోజులు మాత్రమే చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, చెయ్యి విడిచిపెట్టలేదు అనుకోండి, వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి కాపాడుకున్నాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దెబ్బలు తగలేదు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దెబ్బలు తగలేదని సమాజంలో మాట్లాడుతూ ఉంటారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరి కొరకు? మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన ఏమంటే నేరాలు ఘోరాలు కొరకు, మన కొరకు, మనం చేసిన వాటి కొరకు యేసుక్రీస్తు తన కుమారుని, ఏ పాపం చేయలేని కుమారుని, ఏమండి ఏ తప్పు చేయలేని కుమారుని సిలువలో ప్రాణం పణంగా పెట్టాడండి. ప్రపంచ మానవులందరి కొరకు రక్షణ. యేసుక్రీస్తు వారు రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు మనలాంటి మానవుడు అండి. అర్థమైందా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అప్పుడప్పుడు మరి స్టెఫను రాళ్ళతో కొట్టేటప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు అన్నారండి. యేసుక్రీస్తు వారు కూడా, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు. ఎంత వాళ్ళ మీద క్షమ చూపించాడని ఆలోచించండి. క్షమాపణ వారి మీద చూపించడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా ఆయన
ప్రేమించాడు ప్రపంచ మనుషులందరినీ. ఒకసారి ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా, అర్థమేనండి. మరి యేసుక్రీస్తు వారు ఒక్కరోజే తండ్రిని విడిచిపెట్టి ఉండలేకపోయాడండి. కొన్ని గంటలే తండ్రిని విడిచిపెట్టి ఉండలేకపోయాడండి. ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా, మరి యేసుక్రీస్తు వారే కొన్ని గంటలే విడిచిపెట్టి ఉండలేకపోతే మనము కూడా ఆ తండ్రికి పుట్టిన పిల్లలమే కదండి. మన అన్న కదండి. యేసుక్రీస్తు వారు ఏమవుతాడు మనకి? అన్నయ్య అండి. మనకు అన్నయ్య యేసుక్రీస్తు వారు. మరి ఆయనే మరి అంతగా ఏమండి తండ్రి మీద చూపిన ప్రేమ, తండ్రిని కొన్ని గంటల్లో విడిచిపెట్టి ఉండలేక యేసుక్రీస్తు వారు ఆయన పడిన టెన్షను, ఆయన పడిన బాధ, ఆయన పడిన వేదన, ఆయనే తండ్రిని విడిచిపెట్టి ఉండలేకపోతే మరి మనం తండ్రిని విడిచిపెట్టి ఎన్ని నెలలు ఉంటున్నాము, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాము, ఎన్ని వారాలు దేవుని సన్నిధి మానేసామో ఒకసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లారా. ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాము, ఎన్ని నెలలు దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడు తండ్రి నా కొరకయ్యా నీ కుమారుని ప్రాణం శిలువలో ప్రాణం పెట్టేసి అంత పనిగా చేసేవంటే ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నామా? తండ్రి మన మీద చూపిన ఆ ప్రేమను కుమారుణ్ణి బలి చేసేశాడు అన్న సంగతి మనం ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా? ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లారా, ఎన్ని సంవత్సరాలు ఆదివారాలు మానేసాం, ఎన్ని సంవత్సరాలు దేవుడి గుడి మానేసాం, ఆరాధనలు మానేసాం, ఎన్ని నెలలు దేవుడిని దూరం చేసుకున్నాము, ఎన్ని నెలలు దేవుణ్ణి తండ్రి అని మనం పిలవకుండా ఉన్నాము. ఆలోచించిన ప్రతి క్షణము ప్రతిరోజు మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి అని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి నా కొరకే కదా నీ కుమారుణ్ణి బలి చేశావు, నా కొరకే కదా నీ కుమారుణ్ణి సిలువ వేశావు, నా కొరకే కదా నీ కుమారునికి కొరడదా కొట్టించారు, ఆనాడు సమాజము కొట్టారు. అయినా సరే ఎవరి కొరకండి? మన కొరకే కదండి. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని గంటలలో యేసుక్రీస్తు వారు ఉండలేదండి తండ్రిని విడిచిపెట్టి. మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఉండకూడదండి. ప్రతిరోజు దేవుని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి గంట ప్రతి క్షణము దేవుణ్ణి, తండ్రి చేసిన ఈ యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడు చేసిన త్యాగాన్ని మనం ప్రతిరోజు ఏం చేయాలండి? గుర్తు తెచ్చుకోవాలి. నా కొరకే బలి అయిపోయాడు, నా కొరకే సిలువ వేయబడ్డాడు, నా కొరకే ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, నా కొరకే కొరడాల దెబ్బలు తిన్నాడు, నా కొరకే భూమి మీదకి వచ్చి నన్ను రక్షించడానికి కొరకు, మనల్ని రక్షించడానికి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ కుమారుడు చేసిన త్యాగాన్ని తండ్రి నాయన, మరి కొన్ని విషయాలు తండ్రి చెమట రక్తంగా ఎందుకు మారుతుంది అన్న విషయాలు తండ్రి, కొన్ని విషయాలు తండ్రి నేర్చుకున్నాం తండ్రి. విన్న ప్రతి మాటని విడిచిపెట్టకుండా తండ్రి వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యాన్ని దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇలాగే నిరంతరం మీ పనుల మీద ఉండి మీకోసం భూమి మీద మీకు ఇష్టంగా బ్రతికి మీరున్న మహాలోకానికి చేరొచ్చే భాగ్యాన్ని కూడా వచ్చిన మా అందరికి దయచేయమని, ఎవరికైనా అనారోగ్యం ఉంటే తండ్రి వారిని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.